ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ ను విచారించింది సిట్. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ను ప్రభుత్వం ఏర్పాట్లో పెట్టిందా? బీఆర్ఎస్ నేతలకు సిట్ వరుసగా నోటీసులు ఇస్తుంది. హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. దీంతో ఇంకా బీఆర్ఎస్ లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ ను అస్త్రంగా మారిందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ ను విచారించింది సిట్. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అంటే వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంటే ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అంటే ఒక పక్క మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోటీసులు ఇస్తున్నారు అనుకోవచ్చా? ఇదంతా రాజకీయ కక్ష. మీ వెర్షన్ ఏంటి మేడం? ఇప్పుడు చూసే ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్లల నుంచి కూడా అర్థమైపోతుందండి. 2 ఏళ్లుగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేది, వాళ్ళు ఏ విధంగా పార్టీని బలహీనపరచాలనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు 2 ఏళ్లు నడిచిన ఈ డ్రామా తెరపడిపోతుంది అనుకుంటే ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొన్న సడన్ గా హరీష్ రావు గారికి, ఇవాళ కేటీఆర్ గారి నోటీస్ ఇవ్వడం, ముఖ్యమంత్రి ఇక్కడ లేకపోవడం, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించాలి, పార్టీ కార్యకర్తలను కొంచెం ఇబ్బంది పెట్టాలనే, అంటే గెలవలేక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ప్రజలు చావుదెబ్బ కొట్టారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మరింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సింబల్ మీద ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మరి రేపు ఇది ఎన్నిక చెంపపెట్టు కాబోతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఉన్న 2 నాయకులను ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన తప్ప ఇందులో ఏం లేదండి. ఇందులో ఏం లేదు. ఇది జీరో. ఇప్పటికే అన్ని సంస్థలు తేల్చినాయి. స్వయంగా ముఖ్యమంత్రి పరిపాలనలో భాగంగా మరి ఫోన్ ట్యాపింగ్లు అవుతుంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటూనే ఇంకోవైపు దీని ద్వారా ఎవరికి నష్టం జరిగింది, ఎలాంటి ఇబ్బంది అయింది, ఏం దుర్వినియోగం అయిందో తేల్చకుండా రోజు ఒక నోటీసులు ఇచ్చి కావాలని ఇచ్చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఏదైతే త్యాశకు పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది చేయడం, పెట్టడం ద్వారా లాభం పొందుతాం, లబ్ధి పొందుతాం అని అనుకుంటున్నారో అది మీ దురాశ అయితే తప్ప ఇంకోటి కాదు. ఇది గమనంలో పెట్టుకొని ముందుకు పోతే బాగుంటది. అలాగే అధికారులు కూడా కావాలని వాళ్ళు ఏం చెప్తే మీ భుజాల మీద తుపాకీ పెట్టి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు గమనిస్తే మంచిదని చెప్పి నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను. కానీ విచారణకు పిలిస్తేనే ఎందుకు భయపడుతున్నారు అనే కామెంట్స్ కూడా కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి వినబడుతుంది. మేము కేవలం విచారణకు మాత్రమే పిలుస్తున్నాం కదా, ఎటువంటి కక్ష సాధింపు లేదు, ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్న విచారణ ఉన్నాం. అలాగే మాకు న్యాయస్థానం పట్ల నమ్మకం, విశ్వాసం ఉంది. మేము తప్పు చేయనప్పుడు భయపడేదే లేదు. దానికి భయపడతారు. మీరెందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ భయపడి మాకు నోటీసులు ఇస్తుంది, మమ్మల్ని బలహీనపరచాలని చూస్తుంది, మమ్మల్ని మరి క్షేత్ర స్థాయిలో ఎదుర్కోలేక దొంగసారిగా ఇలాంటి చర్యలకు పూనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని చూసి
భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు భయపడతామండి? భయపడే వాళ్ళమైతే మరి సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు గారు వెంటనే వచ్చి ఎందుకు ఇది చేస్తారు? మేమైనా దేశ ద్రోహులమా? 5 సార్లు 6 సార్లు గెలిచి ఎమ్మెల్యేలు 10 ఏళ్ళు మంత్రులుగా పనిచేసి రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన వాళ్ళు ఏదో టెర్రరిస్టులకు ఇచ్చినట్టు 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా పొద్దున్నే రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దున్నే అంటే వాళ్ళ ఆలోచన ఏంది? వాళ్ళు కదా భయపడుతున్నారు. మేమెందుకు భయపడుతున్నాం? మేము చాలా ధైర్యంగా ఉన్నాం, దృఢంగా ఉన్నాం, మరింత ధైర్యంతో ముందుకు పోతాం. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకు హాజరవ్వాలని సిట్ నోటీసులో పేర్కొంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును విచారించిన సిట్ సుమారుగా 6 గంటల పాటు విచారించింది. అయితే మరొక రేపు కేటీఆర్ను విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యన రేపు పోలీస్ స్టేషన్కి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇది కేవలం కక్షపూరితంగా మాత్రమే సాగుతున్న వ్యవహారం. మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టుకుని ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి నోటీసులు ఇస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే, మరోపక్క ఇది చాలా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతుంది. నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం, తప్పు జరిగింది కాబట్టి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారణ అయిన తర్వాత దోషులు ఎవరని సిట్టే తెలుస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ను ప్రభుత్వం మెరకాటంలో పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సిట్ వరుసగా నోటీసులు ఇస్తుంది. హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది. దీంతో ఇంకా బీఆర్ఎస్లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్కు అస్త్రంగా మారిందా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసులు విచారణ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విచారణ మరోసారి హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావును ఈ నెల 20న సిట్ 7 గంటల పాటు విచారించింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు సిట్టు ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు తెలంగాణ భవన్కి భారీగా చేరుకోనున్నారు. తెలంగాణ భవన్లో ఉండి సిట్ విచారణను మానిటరింగ్ చేయనున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ సిట్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది బీఆర్ఎస్ నాయకుల రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలోని ముఖ్య నాయకులతో పాటు అధికారులు ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయనేది అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారించింది. ఈ సందర్భంగా సిట్ హరీష్ రావుకు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కేటీఆర్కు ఇప్పుడు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలైన హరీష్ రావు కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వనుందనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. వీరిద్దరి తర్వాత కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి సిట్ విచారించబోతుందనే ప్రచారం జోరందుకుంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రభుత్వం కావాలనే సిట్ పేరుతో ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు ఇస్తుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను స్కామ్లను బయట పెడుతుంటే కావాలనే సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. 2 రోజుల క్రితం హరీష్ రావుని దాదాపు 7.5 గంటల పాటు విచారించిన సిట్ కేటీఆర్ని రేపు ఎన్ని గంటల పాటు విచారించబోతుందనేది ఆసక్తి నెలకొంది. ఇంకా బీఆర్ఎస్లో ఎవరెవరికి సిట్ నోటీసులు ఇవ్వబోతుందనేది చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతుంది.